ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. బ్లడ్ మూన్ గా పిలిచే ఈ గ్రహణం ఏర్పడడంతో రాత్రి 12 గంటలకు చంద్రుడు పూర్తిగా రెడ్ కలర్ లో కనిపించాడు. 82 నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగింది. నిన్న రాత్రి 9:56 ఏర్పడిన చంద్రగ్రహణం నుంచి అర్ధరాత్రి 2:25 వరకు కొనసాగింది. మొత్తంగా 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఇక వివిధ ప్రాంతాల ప్రజలు చంద్రగ్రహణాన్ని ఆసక్తిగా చూశారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడగా ఐరోపా, న్యూజిలాండ్లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. సంపూర్ణ చంద్రగ్రహణంతో పాటు బ్లడ్ మూన్ కనువిందు చేసింది. ఇది 100 ఏళ్లకోసారి ఏర్పడే ఖగోళ అద్భుత దృశ్యం. మళ్ళీ ఎన్నో దశాబ్దాల తర్వాత గానీ ఇలాంటి చంద్రగ్రహణం కనబడదు. మన దేశంలోని చాలా ప్రాంతాలలో నుంచి చంద్రగ్రహణం కనిపించింది. ఇక చంద్రగ్రహణంలో ముందుగా తెల్లగా కనిపించిన చంద్రుడు గ్రహణం ఏర్పడుతున్న కొద్దీ రంగు మారింది. తెలుపు నుంచి నెమ్మదిగా రెడ్ కలర్ లోకి మారింది. పూర్తి గ్రహణం సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ, అలాగే ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:23 మధ్య సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. భారత్లో రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 2:25 దాటాక పూర్తి గ్రహణం వీడింది. చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయాలు మూసివేయగా గ్రహణ వీడిన తర్వాత సంప్రోక్షణ చేశారు. ఇటు 2022 నుంచి మనం పోల్చుకుంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఈసారి ఏర్పడింది. చంద్రగ్రహణాన్ని ఆసక్తిగా చూశారు ప్రజలు కూడా. మనం చూడొచ్చు ఢిల్లీలో ఏ విధంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. బ్లడ్ మూన్ గా 100 ఏళ్లకోసారి ఇది రావడం జరుగుతుంది. భారత్లోని కూడా ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారత్లో కూడా వేరు ప్లేసెస్ లో ఎలాంటి చంద్రగ్రహణం ఏర్పడింది కూడా మనం చూడొచ్చు. ఢిల్లీ, ఇక గౌహతి, చెన్నై, కోల్కతా, రాంచీ, తిరువనంతపురంలో పూర్తిగా చంద్రగ్రహణం ఏర్పడింది. 82 నిమిషాల పాటు కూడా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. గ్రహణ సమయంలో అత్యంతంగా చంద్రుడు పూర్తిగా రెడ్ కలర్ లోకి మారడం జరిగింది. 2022 తర్వాత ఇదే సంపూర్ణ చంద్రగ్రహణంగా చెప్తూ ఉన్నారు. చంద్రగ్రహణాన్ని ఆసక్తిగా చూశారు ప్రజలు. ఇటుక మనం ఒకసారి హైదరాబాద్ లో ఏ టైమింగ్ లో చంద్రుడు ఎలా కనిపించాడో మనం ఒక్కసారి స్క్రీన్ మీద చూడొచ్చు. హైదరాబాద్ లో 10 గంటలకు ఎగ్జాక్ట్ గా 10 గంటలకు చిన్నగా ఉండడం జరిగింది చంద్రుడు. సంపూర్ణంగా కాకుండా అలాగే తర్వాత 10:30 ఎలా ఉందో మనం చూడొచ్చు. 11 గంటలకి లాస్ట్ లో ఆల్మోస్ట్ ఒక 90% వరకు కూడా చంద్రగ్రహణం ఏర్పడింది. టోటల్ గా చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 12 o'clock పూర్తిగా సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడడం జరిగింది. దాని తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఆ గ్రహణం వీడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. 12:32 ఎలా ఉందో అలాగే 12:55 ఒక 50% వరకు కూడా చంద్రగ్రహణం వీడినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. 1:20 కూడా ఆల్మోస్ట్ ఒక 80% వరకు కూడా గ్రహణం వీడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో 1:40కి పూర్తిగా గ్రహణం వీడినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంది. సో గ్రహణం అనంతరం కూడా ఆలయాలు సంప్రోక్షణ చేస్తూ ఉన్నారు. ఆలయాల్లో కూడా భక్తుల దర్శనాలు కూడా స్టార్ట్ అవడం జరిగింది. ఇక్కడ 2022 తర్వాత ఇదే సుదీర్ఘమైన చంద్రగ్రహణంగా చెప్తున్నారు. పూర్తిగా 82 నిమిషాల పాటు కూడా ఈ చంద్రగ్రహణం ఏర్పడింది.